సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మేడం నమస్తే. నమస్తే మేడం, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన దాడి ఆల్రెడీ 2 రోజుల క్రితమే జరిగింది అనేది మనకు తెలుస్తోంది. ఇవాళ వెలుగులోకి వచ్చినట్టుగా అర్థమవుతోంది. ఈ దాడిని ఎలా చూడొచ్చు, ఆ చేసిన వారు కూడా హిందువులే అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏంటి మేడం దీని వెనుకున్న స్టోరీ ఏంటి? ఏదైనా చాలా బాధాకరం అండి. అసలు ఈయన పైనే వీళ్ళు ఎందుకు చేశారు, రంగరాజన్ గారి పైన ఎందుకు చేశారు అంటే, నిజానికి మతంలో మానవత్వం తక్కువ ఉంటుంది అని అనుకుంటాం. నేనైతే అభిప్రాయపడతాను. అయితే అది ఎందుకు ఏంటి అనేది అదొక పెద్ద సబ్జెక్టు. అయితే ఈయన రంగరాజన్ గారు మటుకు మానవత్వానికి ప్రతిరూపంలో ఉంటారు. ఆయన ఏంటి అంటే, మహిళలపైన పిల్లలపైన హింస జరగకూడదని, మహిళలు కూడా సమానులని ఇలా మాట్లాడతారు, ఆచరిస్తారు. పైగా ఆయన బాగా చదువుకున్న ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. తర్వాత ఏదో ఉపనిషత్తులు వాటి గురించి కూడా చదువుకున్నారు. వీళ్ళ కుటుంబం అర్చక కుటుంబంగా రావటంతో ఈయన అసలు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని చాలామందికి ఉపాధి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టుకుంటే, ఇంకా తండ్రి మాట కాదనలేక అది తన కొడుకుకో ఎవరికో అప్పగించి ఈయన దీనిలోకి వచ్చారు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి అంటే, భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఈ హుండీ ఏంటి అనేది ఆయన ఉద్దేశం. కానుకలు అవి హుండీ లేని దేవాలయం ఏదన్నా ఉందంటే ఇదేనమాట. సరే, ఆయన కొన్ని సంస్కరణలతోటి, కొన్ని మానవత్వంతో, మానవతావాదిగా ఉంటూ ఆయన అలా ఉంటున్నారు. కొన్ని ఆ మధ్యకాలంలో పుత్రకామేష్టి యాగం చేశారు అక్కడ. అది కొంచెం అభ్యంతరకరమైన విషయం. అది సైన్స్కి యాంటీగా ఉంటుంది. సరే, ఇప్పుడు అందరిలోనూ మనం లోపాలు ఎతుకుతూ కూర్చుంటే ఎవరు దొరుకుతారు మనకి? ఉన్నంతలో ఆయన మొన్న ఒక ముస్లిం రైతుకి ఎలక్ట్రిక్ షాక్ తోటి అతని ఎద్దులు చనిపోతే, ఆవులు చనిపోతే ఆవులు ఇచ్చారు, ఏది గుడి తరఫు నుంచి. అలాగే ఎప్పుడో పాత రోజుల్లోనే దళితుడిని భుజాల మీద మోసిన చరిత్ర ఉంది. అయితే దాని గురించి కూడా ఆయన కీర్తిస్తూ ఉంటాడనమాట. దళితులు మన వాళ్ళే, ముస్లింలు మన వాళ్ళే, సమాజంలో అంతర్భాగమే, అందరము ఒకటే అనేటట్లు ఒక రకంగా చూస్తే ఆయన మాట్లాడే మాటలు అవన్నీ వింటుంటే ఒక బౌద్ధ సన్యాసి దలైలామలాగా ఆయన మాట్లాడతాడు అని చెప్పి ప్రతీతి ఆయనకి. పైగా వయసు కూడా ఉంది, వయసుతో పాటు జ్ఞానం కూడా ఉంది. మరి ఇవన్నీ ఉన్న వ్యక్తిని ఆల్ ఆఫ్ ఏ సడను ఆయన పైగా ఆ గుడి పైన కొంతమంది వ్యక్తులు కన్నేశారు. ఆ గుడి చాలా విలువైన భూములు ఉన్నాయి. ఆ గుడికి, చిలుకూరు గుడికి చాలా ప్రాశస్త్యం ఉంది. అయితే అలా ఎవరో చాలా దాన్ని అన్యాక్రాంతం చెయ్యాలని చూస్తే కూడా ఆయన దాన్ని కాపాడుకుంటూ కోర్టులో కేసులు వేసుకుంటూ, ఎందుకంటే చదువుకున్న మనిషిగా ఆయన ఏదో అలా లాగిస్తూ ఉన్నారు అనుకోండి. అయితే ఆయన పైన ఇప్పుడు వీళ్ళు బజరంగ్ దళ్ వాళ్ళు మేం కాదంటున్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మేం కాదంటున్నారు. ఇప్పుడు ఒక యూత్ ఇది రామరాజ్యం అని పేరు బయటకు వస్తుంది. అతను వీరరాఘవరెడ్డి అని చెప్పి గోదావరి జిల్లా అతను దగ్గర ఒక ప్రైవేట్ సైన్యం 5,000 మంది ఉన్నారంట. రిక్రూట్ చేసుకున్నాడు. నెలకి 20,000 జీతం, ఫుడ్డు బెడ్డు అన్నీ ఆయన ఇచ్చేటట్లు. మరి వీళ్ళకి ఫండ్ ఎవరు ఇస్తున్నారో తెలియదు. వీళ్ళందరూ ఏంటి అంటే, రామరాజ్య స్థాపన కోసం మేము పనిచేస్తున్నాం అనే ఒక దీంట్లో మీరు చెప్పిన మాట వినాలి, కుటుంబము
అది ఇది అనటానికి లేదు. మీకు ఏ పని అప్పగిస్తే ఆ పని చెయ్యాలి అని చెప్పి వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా పెట్టుకొని ఇంక వాళ్ళందరూ ఒకలానే ఉన్నారు చూడటానికి. ఇప్పుడు అతను ఒక అతను ఇంత కొంచెం గడ్డం పెట్టుకొని ఏవో 4 శ్లోకాలు చదువుతూ 4 సెక్షన్లు చెప్తూ ఆయన్ని కింద కూర్చోబెట్టి ఆయనతో చేతులు కట్టించుకుని మధ్యలో ఆయన చేతుల్లో తీస్తే మళ్ళీ చేతులు కట్టుకోమని చెప్పి ఆయనకి బోధన చేస్తున్నారు. నువ్వు ఉగాదిలోపు మేము చెప్పిన మాట వినాలి, రామరాజ్య స్థాపన కావాలి అంటే ఇది శైవ మతానికి వైష్ణవ మతానికి ఉన్న గొడవలాగా అనిపించింది నాకు ఒక్క క్షణం. ఓకే. వెంకటేశ్వర స్వామి, రాముడు, రామరాజ్యం. ఇప్పుడు అది గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, చిలుకూరు బాలాజీ టెంపుల్. మరి ఈ వివాదం ఏంటో అసలు వీళ్ళు నిజంగా ఏం కోరుకుంటున్నారో అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అడ్డొచ్చాడు, వాళ్ళ అబ్బాయిని కూడా తోసేసి నెట్టేసి గాయపరిచేసి వీళ్ళు అసలు దాడుల ద్వారా అంటే అక్కడ చూపించింది ఏంటి, మీరు ఒక భయం ద్వారా దాడి ద్వారా మనుషుల్లో మార్పు తీసుకురాగలుగుతారా? అసలు మనం ఎక్కడున్నాం? ఇవాళ ప్రపంచం ఏంటి? ఇవాళ సొసైటీ ఏ దీంట్లో ఉంది? సెక్షన్స్ ప్రకారం నీకు పడబోయే శిక్షలు ఏంటి రేపొద్దున? అసలు నీ వెనక ఎవరున్నారు? అసలు నీకు ఇంత ధైర్యం ఏంటి? 5,000 మందిని రిక్రూట్ చేసుకోవడం ఏంటి? వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి నాకు ఇది చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే డేరా బాబా అని ఒకడు జైల్లో ఉన్నాడు, అతనిలాగా అనిపించింది. అంటే ఒక కల్ట్ అనమాట అక్కడ. అంటే ఈ కల్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు పైన ఒకటి చెప్తూ ఉంటాడు, ఆడు చెప్పేది రైటా రాంగా ఏంటి, మంచా చెడా, నాకు నష్టమా లాభమా, లేదు సమాజానికి నష్టమా లాభమా ఏమీ ఆలోచించకుండా ఒక అక్కడ ఒక శాస్త్రం లేకోకుండా, ఒక నిబంధన లేకోకుండా, ఒక సిద్ధాంతం లేకుండా, ఒక రూలు రైము రిధము లేకోకుండా వాడు ఏం చెప్తే వీళ్ళు అదే కల్ట్ అంటే. మరి ఆ కల్ట్లో భాగంగా చేస్తున్నారా వీళ్ళు? అసలు ఒక క్షణం అయితే అతని మొహంలో భావాలు చూస్తే అతను ఎవరైతే దాడి చేయడానికి వచ్చాడో అతను ఒక మామూలు పరిస్థితిలో ఉన్నాడని అనిపించట్లా. ఎందుకంటే మనిషి అనేవాడికి ఈ కాలంలో బతుకుతున్నప్పుడు ఒక నా చుట్టూ ఒక చట్టం ఉంటుంది, పోలీసు ఉంటాడు, కోర్టు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ నన్ను నియంత్రిస్తాయి అనే ఆలోచన ఉంటుంది. నాకేమనిపించిందంటే యానిమల్ సినిమాలో హీరోలాగా కనిపించాడు ఆ అబ్బాయి, అంతకుమించి వేరేగా కనిపించలే. అంటే తను ఒకటి నమ్ముతున్నాడు, అది నమ్మించాలని చూస్తున్నాడు రెండో వాళ్ళని. ఇప్పుడు నేను నమ్మాను కాబట్టి అది కరెక్ట్ అంటే కాదు కదా, అది చట్టానికి లోబడి ఉండాలి, న్యాయానికి లోబడి ఉండాలి, పోనీ కనీసం ధర్మానికి లోబడి ఉండాలి, లేదు చుట్టూ వాళ్ళు యాక్సెప్ట్ చేసేటట్లు ఉండాలి. దీన్ని ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా అసలు ఇట్లా చేయటాన్ని? ఓ పెద్ద ఆయన అట్లా కూర్చోబెట్టి పైగా ఆయన భావజాలం గురించి ఎంతో కొంత అర్థం చేసుకున్న తర్వాత ఆయన ఎప్పుడైనా మాట్లాడితే అదే మాట్లాడతాడు. సనాతనం అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కాలానికి తగ్గట్లు, ఈ కాలానికి తగ్గట్లు మనం ఉండాలి అనేది ఒకటి నేను ఆయనతోటి విభేదించింది ఏంటి అంటే ఆ పుత్రకేమ కామేష్టి యాగం దగ్గరనే నాకు నచ్చలేదు. కానీ అయినా అది వేరే విషయం. అది చేశారంటే దాన్ని చట్టంలో ఏమైనా చట్టానికి లోబడి లేదు అది అని ఉంటే చట్టం ప్రకారం మాట్లాడడం కరెక్ట్ తప్పితే కూర్చోబెట్టి నువ్వు భయపెట్టి కూర్చోబెట్టి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? కన్నీళ్ళు కూడా పెట్టుకుంటున్నట్టు. అవును, ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఆయన కొడుకును కొట్టారు, మరి కన్నీళ్ళు పెట్టుకోకుండా ఎలా ఉంటాడు? ఎంత వణికిపోతున్నాడు ఒక రకం. అంతమంది ఒకేసారి వస్తే ఇంకా నయ్యం, ఆయనకి హార్ట్ అటాక్ రాలేదు. మీరు నేను అయితే ఇదైపోతాం. అంతమంది చుట్టుముడితే ఒక రకంగా మామూలు దాడి కాదు అది. అసలు వీళ్ళు ఎవరు,
వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది కదా. అవును. అసలు ఈ ఈ ఈ క్షణం రామరాజ్యం అంటే ఏంటి నాకు అర్థం కావట్లా. అంటే రామరాజ్యం అంటే ఏంటి అసలు నువ్వు కనీసం అది చెప్పాలిగా. ఏంటో ఇక్ష్వాకులు అంటున్నాడు కాసేపు. ఏం లేదు, అర్థం పర్థం లేని ఆలోచనలతోటి ఒక రకమైన అలా వీళ్ళ మట్టు కఠినంగా శిక్షించాలి. ఎందుకు శిక్షించాలి అంటే ఇట్లా ఎవరికి వాళ్ళు ప్రైవేట్ సైన్యాలు నిర్మించుకుంటూ వెళ్ళిపోయి ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ఏం జరుగుతుంది. మూకుమ్మడిగా ఒక గ్రామం మీదకి వచ్చి దాడి చేశారనుకోండి, ఇప్పుడు బందిపోట్లాగా అనిపించారు వీళ్ళు నాకు. అది కరెక్ట్ కాదు కదా. అందుకని చెప్పి వీళ్ళపైన కేసు నమోదైంది. మిగతా వచ్చిన వాళ్ళ కోసం కూడా ఎతుకుతున్నారంట. మరి రేపు కోర్టులో ఏం చెప్పుకుంటాడో, అసలు కోర్టులో రామరాజ్యం గురించి ఏమైనా చెప్పగలుగుతాడో ఏంటో చూడాలి. మరి ఏదైనా ఎవరిపైన అది ఏ మతం వాళ్ళైనా కానీ ఏ మతం లేని వాళ్ళైనా సరే వాళ్ళ గురించి ఇలా మాట్లాడడం మట్టు కరెక్ట్. రైట్ మేడం, థ్యాంక్ యూ.